హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్లమ్మ మంతిని. ఇఫ్ యూ న్యూ హియర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే మా నాన్న పెట్టిన పచ్చిమిర్చి తోట ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వేసాడు అనమాట. సో మందేస్తున్నాడు. ఈ వర్షాలకు అంతా చచ్చిపోతుంది. వర్షాలు ఊకే కొట్టడం వల్ల చెట్టు ఎదుగుదల అనేది తగ్గిపోయి పెరగట్లేదు అనేసి యూరియా వేస్తున్నాడు అనమాట. సో ఈ యూరియా బత్త కోసం ఎన్ని కష్టాలు పడిండు మా నాన్న దొరకలేదని. ఫైనల్గా ఒకటైతే దొరికింది. ఆ పొలానికి జల్లంగా కొంచెం ఉంచి తోటకేస్తున్నాడు అనమాట, పెరుగుతుంది అనేసి. సో ఇదన్నమాట ముచ్చట. అన్నీ చచ్చిపోతున్నాయి. చూడండి, అక్కడ చెట్టు చచ్చిపోయింది. వర్షాలు ఎక్కువ అయిపోయి వాటర్ స్టోరేజ్ అనేది భూమిలో నిల్వ నీరుండి చెట్టు ఎదుగుదల తగ్గిపోయి చెట్లన్నీ చచ్చిపోతున్నాయి. సో యాక్చువల్లీ ఈ ఇయర్ వరకు మంచిగా ఈ నేల అనేది కనబడకుండా చెట్టు అంత ఎదగాలన్నమాట, గుబురు గుబురుగా. బట్ ఈ టైంకి కూడా ఇది చిన్న చిన్న మొలకల్లాగే ఉండిపోయింది. ఇంకా చూడండి, నారుమడులు కూడా అట్లనే ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా ఎక్కడెక్కడ పంటలన్నీ ఆగిపోయినాయి అన్నమాట. సో ఈ టైం వరకు అయితే ఈ నేల ఇట్లా కనబడకుండా గుబురు గుబురుగా పెరిగిపోతుంది. కానీ ఈ వర్షాల వల్ల ఇట్లా అయిపోయింది ఇయర్. వ్యవసాయం అంతా రైతన్నలకైతే ఎంత నష్టమో. సో రైతు పడిన కష్టమైతే ఎవరు పడలేడు ప్రపంచంలో. రైతుని కాపాడేది ఎవరో అన్న సిచ్యువేషన్ తోటే యుగ యుగాలు గడిచిపోతుంది. కానీ కాపాడేటోళ్ళు లేరు, ఆదుకునేటోళ్ళు అయితే ఎవరు రావట్లేదు. ఉంటారేమో అని అనుకుంటున్నాం, కానీ ఇప్పటి అయితే స్టిల్ ఎవరు లేరు. చూడాలి రైతన్నల కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. సో చూసారు కదండి ఎట్లా చచ్చిపోయినాయి ఇంటి మొలకలు అనేది. ఇట్లా చాలా చనిపోయి ఉన్నాయి. వర్షం స్టోరేజ్ ఎక్కువైపోయి, వాటర్ స్టోరేజ్ వర్షానికి. సో అదన్నమాట ఈ ఇయర్ రైతన్నల సిచ్యువేషన్. అట్లున్నది పరిస్థితి, రైతుల పరిస్థితి. దీనికి తోడు కోతుల బీభత్సం. ఇప్పుడు ఇట్లా ఉన్న తోట కానీ అక్కడ ఉన్న మిరపనారు మడులు కానీ ఒక్కసారి వచ్చి ఎగిరినాయి అనుకో, ఆ మడి మొత్తం ఖరాబ్ అయిపోవడమే. సో కొన్ని వేల నష్టం రైతన్నలకి కోతుల నుంచి కూడా.